శతక్షి తత్వం, కన్నీటితో లోకాన్ని కాపాడిన కరుణామయి. నమస్కారం. పేర్లు కేవలం పిలవడానికే కాదు, వాటి వెనుక ఒక సంస్కృతి, ఒక చరిత్ర, ఒక గొప్ప ఆశయం దాగి ఉంటాయి. ఈరోజు మనం శతక్షి అనే పేరు వెనుక ఉన్న అద్భుతమైన గాథను, ఆ పేరు మనకు నేర్పే జీవన పాఠాన్ని తెలుసుకుందాం. పురాణగాథ. శతాక్షి అవతారం, ద మిథోలాజికల్ స్టోరీ. పురాణాల ప్రకారం ఒకప్పుడు లోకం భయంకరమైన కరువు కాటకాలతో అలమటించింది. 100 ఏళ్లపాటు వర్షాలు లేక భూమి బీటలు వారి జీవరాశి ఆకలి దప్పులతో విలవిలలాడిపోయింది. ఆ సమయంలో మునులు, దేవతలు అంతా కలిసి ఆదిపరాశక్తిని ప్రార్థించారు. దేవి ఆగమనం, భక్తుల మొర ఆలకించిన అమ్మవారు శతాక్షిగా అవతరించింది. 100 కళ్ల కరుణ. శతం అంటే 100, అక్షి అంటే కళ్ళు. అమ్మవారు 100 కళ్లతో ఈ లోకంలోని జీవుల కష్టాలను చూసింది. కన్నీరే నదులై తన బిడ్డలైన జీవరాశుల ఆకలిని, బాధను చూసి అమ్మవారి 100 కళ్ల నుండి కన్నీరు ధారలుగా ప్రవహించింది. ఆ కన్నీరే నదులుగా మారి ఎండిపోయిన భూమిని తడిపి సస్యశ్యామలం చేసింది. అందుకే ఆమెను శాకంభరి అని కూడా అంటారు. శతక్షి తత్వం అంటే ఏమిటి? ద ఫిలాసఫీ ఆఫ్ కేర్. శతక్షి అంటే కేవలం 100 కళ్ళు ఉండటం కాదు, 100 రెట్లు ఎక్కువ కరుణ కలిగి ఉండటం. ఇతరుల కష్టాన్ని చూసి నీ కన్ను చెమర్చిందంటే నీలో దైవత్వం మేల్కొన్నట్లే. ఈ తత్వం మనకు 3 ప్రధాన విషయాలను నేర్పుతుంది. పరిశీలన, ఆబ్జర్వేషన్, చుట్టూ ఉన్నవారి బాధను గుర్తించే కన్ను ఉండాలి. స్పందన, ఎంపతి, ఎదుటివారి కష్టాన్ని చూసి మనసు ద్రవించాలి. పరిష్కారం, యాక్షన్, కేవలం జాలి చూపడమే కాదు, ఆ కష్టాన్ని తీర్చే ప్రయత్నం చేయాలి. పిల్లలకు నేర్పించాల్సిన విలువలు, కోర్ వాల్యూస్ ఫార్ చిల్డ్రన్. మీ పాపకు ఈ పేరు పెట్టడం ద్వారా మీరు అందించే గొప్ప కానుక కరుణ, కంపాషన్. సహానుభూతి, ఎదుటివారి స్థానంలో నిలబడి ఆలోచించడం. నిస్వార్థం, లోకం కోసం తన కన్నీటిని సైతం అమృతంగా మార్చిన శతాక్షిలా మన దగ్గర ఉన్నదానితో ఇతరులకు మేలు చేయడం. సామాజిక బాధ్యత, సమాజం బాగుంటేనే మనం బాగుంటామనే స్పృహ. శతక్షి అంటే ఒక పేరు మాత్రమే కాదు, అదొక బాధ్యత. ఇతరుల కష్టాన్ని చూసి స్పందించే హృదయం ఉన్న ప్రతి ఒక్కరూ శతాక్షి స్వరూపులే. ఆధ్యాత్మికత అంటే ఎక్కడో లేదు, తోటి జీవి పట్ల చూపించే కరుణలోనే ఉంది. పేరులోని ప్రత్యేకత, స్వభావం, నేచర్ ఆఫ్ ద నేమ్. పురాణాల ప్రకారం శతాక్షి అంటే 100 కళ్ళు కలది. దీని అంతరార్థం అన్ని వైపులా గమనించే శక్తి, విజనరీ. చురుకైన పరిశీలన, ఈ పేరు ఉన్నవారికి లోకాన్ని వేరొక కోణంలో చూసే శక్తి ఉంటుంది. చిన్న విషయాలను కూడా నిశితంగా గమనిస్తారు. కరుణా హృదయం, ఇతరుల బాధను చూసి తట్టుకోలేకపోవడం, వారికి ఏదో ఒక సహాయం చేయాలనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఆసక్తిగల రంగాలు, బెస్ట్ కెరియర్ ఫీల్డ్స్. శతక్షి అనే పేరులోని దృష్టి, విజన్ మరియు కరుణ, కంపాషన్ ఆధారంగా ఆమెకు ఈ క్రింది రంగాలు చాలా బాగుంటాయి. వైద్య రంగం, మెడిసిన్, హెల్త్ కేర్. ఇతరుల కష్టాన్ని తీర్చే గుణం ఉండటం వల్ల డాక్టర్, సైకాలజిస్ట్ లేదా నర్సింగ్ వంటి వృత్తుల్లో వీరు అద్భుతంగా రాణిస్తారు. సామాజిక సేవ, సోషల్ సర్వీస్, ఎన్జిఓ. సమాజంలో మార్పు తీసుకురావాలనే తపనతో సామాజిక కార్యకర్తలుగా గుర్తింపు పొందుతారు. కళలు, సృజనాత్మకత, క్రియేటివ్ ఆర్ట్స్, ఫోటోగ్రఫీ. 100 కళ్లతో ప్రపంచాన్ని చూడటం అంటే ఒక విషయాన్ని 100 రకాలుగా ఊహించగలగడం. కాబట్టి పెయింటింగ్, ఫోటోగ్రఫీ లేదా సినిమాటోగ్రఫీ వంటి రంగాల్లో రాణించవచ్చు. న్యాయ వ్యవస్థ, లా, జస్టిస్. నిజాన్ని నిశితంగా గమనించి బాధితులకు న్యాయం చేసే లాయర్ లేదా జడ్జి వంటి పదవులకు వీరు సరిపోతారు. విద్యాపరమైన లక్ష్యాలు, ఎడ్యుకేషనల్ గోల్స్. ఆమె చదువులో ఈ క్రింది విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. పరిశోధన, రీసెర్చ్. ఏదైనా విషయాన్ని లోతుగా అధ్యయనం చేసే సబ్జెక్టులు, సైన్స్, హిస్టరీ ఆర్ ఫిలాసఫీ ఆమెకు ఆసక్తిని కలిగిస్తాయి. భాషా నైపుణ్యం, మనసులోని భావాలను స్పష్టంగా వ్యక్తపరచడానికి సాహిత్యం లేదా జర్నలిజం వంటివి తోడ్పడతాయి. ఆధ్యాత్మిక విద్య, మీరు కోరుకున్నట్లుగా చిన్నతనం నుండే శ్లోకాలు,
ధర్మం మరియు ఆధ్యాత్మిక విలువలను నేర్పించడం వల్ల ఆమె వ్యక్తిత్వం మరింత ప్రకాశిస్తుంది. అలవాటు చేయాల్సిన యాక్టివిటీస్, సజెస్టెడ్ యాక్టివిటీస్. పాప ఆసక్తులను పెంపొందించడానికి ఇవి ప్రయత్నించండి. ప్రకృతి పరిశీలన, మొక్కలు, జంతువుల పట్ల ప్రేమను పెంచేలా గార్డెనింగ్ వంటివి అలవాటు చేయండి. సేవా కార్యక్రమాలు, పుట్టినరోజుల వంటి సందర్భాల్లో పేదలకు సహాయం చేయడం వంటివి చేయిస్తే ఆమెలోని కరుణ అనే గుణం బలపడుతుంది. ధ్యానం, మెడిటేషన్ ఏకాగ్రతను పెంచడానికి మరియు మానసిక ప్రశాంతత కోసం చిన్నప్పటి నుండే ధ్యానం నేర్పించడం ఉత్తమం. ముఖ్య గమనిక: ప్రతి బిడ్డకు ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. శతక్షి అనే పేరు ఆమెకు ఒక దిశను చూపిస్తుంది, కాని ఆమె పెరిగే కొద్దీ దేనిపై ఎక్కువ ఆసక్తి చూపుతుందో గమనించి ఆ దిశగా ప్రోత్సహించడం తల్లిదండ్రులుగా మీ బాధ్యత. చూశారుగా, శతక్షి అనే పేరు కేవలం ఒక పిలుపు మాత్రమే కాదు. అది కరుణకు, ఆప్యాయతకు మరియు లోకాన్ని రక్షించే గొప్ప దృష్టికి నిదర్శనం. మీ పిల్లలకు ఇలాంటి అర్థవంతమైన పేర్లు పెట్టడమే కాకుండా ఆ పేరు వెనుక ఉన్న విలువలను కూడా నేర్పిస్తే వారు సమాజానికి వెలుగునిచ్చే గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులకు, ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక మరియు పేర్ల వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్, బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే మీ పిల్లల పేరు వెనుక ఉన్న అర్థాన్ని లేదా విశిష్టతను తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నారా? అయితే కింద కామెంట్ సెక్షన్లో ఆ పేరును మాకు తెలియజేయండి. తప్పకుండా ఆ పేరు గురించి కూడా పూర్తి వివరాలతో వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. మీ అభిప్రాయాలను కింద ఉన్న కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. మరొక అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.